నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ మటన్ ఉంటుంది కానీ వెజ్ తినే వాళ్ళకి చికెన్ మటన్ అంతకంటే ప్రీషియస్ అయిన టేస్ట్ కలిగింది ఒకే ఒకటి, అది ఏంటి అంటే మష్రూమ్సే. అందులోని ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ కంటే నాటు మష్రూమ్స్ దొరుకుతాయండి. అబ్బా ఇంకా టేస్ట్ కోసం చెప్పక్కర్లేదు. బట్ అది దొరికినప్పుడు దీంతో అడ్జస్ట్ అయిపోవడమే కదా. ఇది కూడా ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగా కుదురుతుంది. మరి రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా మష్రూమ్స్ అన్నీ కూడా కొంచెం వాటర్లో 2-3 టైమ్స్ బాగా కడిగేసుకున్న తర్వాత వేస్ట్ ఏంటంటే తీసేసుకొని శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 6 to 7 కాజు వేసుకొని, అలాగే 1 ఇంచ్ పచ్చి కొబ్బరి ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని, కొంచెం జీలకర్ర, ఒక 2 పెద్ద టమాటోస్ కూడా వేసుకొని, ఒక 5 స్పూన్స్ 4 స్పూన్స్ ఉండేలాగా పెరుగు కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈసారి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకొని అందులోనే బిర్యానీ ఆకు కూడా వేసుకున్న తర్వాత బాగా వేగిపోయినాక 2 పెద్ద ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా, అవి కూడా బాగా వేగినాక పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. బాగా వేగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసేయండి. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకొని మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం మసాలా అన్ని కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకొని ఒక 10 minutes మగ్గించుకొని ఫైనల్ గా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఈజీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ. మీ అందరికీ నచ్చిందా? ట్రై చేస్తారు కదా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.